ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరికైనా టీ తాగే అలవాటు ఉంటే ఈ వీడియోని అసలు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి, లేకపోతే తర్వాత మీరు చాలా బాధపడతారు. ఫ్రెండ్స్, టీ తాగడం అనేది మన ఇండియాలో ప్రతి ఒక్కరికి వారి యొక్క దినచర్యగా మారిపోయింది. కొంతమందికి అయితే టీ తాగకుండా రోజు ప్రారంభం కాదు. ఇండియాలో 99% మంది ఉదయం టిఫిన్ చేయక ముందే టీ తాగుతారు. ఒకవేళ మీరు కూడా ఆ 99% మందిలో ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత టీపై మీ యొక్క ఆలోచన పూర్తిగా మారిపోతుంది. సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం టీ మన శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఆ ప్రభావం మంచిగానా లేక చెడుగానా అన్న విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిజానికి ప్రతి ఒక్కరూ టీని మన ఇండియాకి చెందిన డ్రింక్ గా భావిస్తారు. కానీ నిజానికి అది బ్రిటిషర్స్ యొక్క డ్రింక్. దీనిని బ్రిటిషర్స్ వస్తూ తమ దేశం నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. నిజానికి వారి దేశంలో ఎక్కువ శాతం మంచు పడుతూ చల్లగా ఉండటం వల్ల వారు టీని తరచుగా తాగుతూ ఉంటారు. కానీ మన దేశంలో అసలు టీ అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ మామూలుగానే వేడిగా ఉంటుంది. ఈ టీలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పాలు మరియు చక్కెరతో చేసేటువంటి టీ అత్యంత ప్రమాదకరమైంది. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా తాగే టీలలో ఈ టీనే టాప్ లో ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం తో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మిమ్మల్ని సిగరెట్, డ్రింకింగ్, గుట్కా, పాన్ పరాక్ వంటి వాటిని మానేయమని చెప్తారు. కానీ టీని మానేయమని అసలు చెప్పరు, ఎందుకంటే మనతో పాటే ఆ డాక్టర్స్ కూడా టీకి బానిసలు అయిపోయి ఉంటారు. ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మిగతా వారి కంటే ముందే మిమ్మల్ని టీ మానేయమని చెప్తారు. నిజానికి టీ తాగటం వల్ల మన శరీరంలో ఇన్బిల్ట్ గా ఉండేటువంటి ఎన్నో రకాల విటమిన్స్ నాశనం అయిపోతాయి. టీ తాగగానే మీకు కాస్త ఉపశమనంగా అనిపించినప్పటికీ మెల్లిమెల్లిగా అది మీ శక్తిని నాశనం చేస్తుంది. నిజానికి టీలో కెఫిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది మన శరీరానికి, మన మెదడుకి నిరంతరం ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందువల్లే టీ తాగగానే ప్రతి ఒక్కరికి రిఫ్రెష్ అయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అయితే పాలలో టీ పొడిని కలపటం వల్ల పాలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చనిపోతాయి. అయితే సైంటిస్టులు జరిపినటువంటి ఒక సర్వేలో తెలిసింది ఏంటి అంటే ఎవరైతే ఎక్కువగా పాలతో కూడినటువంటి టీని తాగుతారో వారు త్వరగా అలసిపోతారు. అయితే టీ పొడిని కలపటం వల్ల పాలలో ఉండే ఎన్నో పోషకాలు నాశనమై అది ఒక స్లో పాయిజన్ గా వర్క్ చేస్తుంది. మీరు ప్రతిరోజు ఖాళీ కడుపుతో టీని గనక తాగుతూ ఉంటే అది మీ డైజెస్టివ్ సిస్టమ్ పై డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే చాలా మందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగటం నచ్చదు. ఒకవేళ అలా తాగినా కూడా ఖచ్చితంగా వారికి వామిటింగ్స్ అవుతాయి. అయినప్పటికీ కూడా చాలా మంది మార్నింగ్ లేవగానే వారి డేని టీ లేదా కాఫీతో స్టార్ట్ చేస్తారు. అయితే చాలా మంది టీతో పాటు బిస్కెట్స్ తినడానికి ఇష్టపడతారు. ఇది పాలతో చేసినటువంటి టీ కన్నా కూడా డేంజరస్. బిస్కెట్స్ తో పాటు టీని తాగటం వల్ల అది మన శరీరం లోపల పేగులకి బలంగా అంటుకుపోతుంది. అలా కాకుండా టీతో పాటు ఏదైనా స్వీట్స్ తింటే మన శరీరానికి సోడియం లభిస్తుంది. అది మనల్ని అల్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ కడుపుతో ఒట్టి టీని తాగకూడదు. అది డైరెక్ట్ గా మన డైజెస్టివ్ సిస్టమ్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. దానివల్ల మన కడుపులో అధిక మొత్తంలో యాసిడ్స్ ఫామ్ అయ్యి మనకి అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మాత్రమే కాకుండా పరుగడుపున స్ట్రాంగ్ టీ తాగటం వల్ల మనకి అల్సర్స్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మాత్రమే కాకుండా ఒక సర్వేలో తెలిసింది ఏంటి అంటే మీరు 2 రకాల కంపెనీస్ యొక్క టీస్ ని ఒకేసారి కలిపి తాగితే అది మీ శరీరంపై మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. అలా తాగినప్పుడు మీకు మందు తాగినప్పుడు వచ్చే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రెండ్స్, చిక్కని టీలో టెనిన్స్ అనే కెమికల్ ఉంటుంది. అది మీరు తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్న ఐరన్ తో రియాక్ట్ అయ్యి మన డైజెషన్ లో ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే డేంజరస్ అయిన విషయం ఏంటంటే కొంతమంది టీని రోజుకు 6 నుంచి 8 సార్లు తాగుతూ ఉంటారు. అయితే వారు కొన్ని సంవత్సరాల పాటు అలాగే తాగుతూ ఉంటే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. దీన్ని డాక్టర్స్ మరియు సైంటిస్టులు కూడా ఎన్నో రకాలుగా పరిశోధించి అది నిజమని నిర్ధారించారు. అయితే పాలు కలిపినటువంటి టీని తరచూ తాగటం వల్ల మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. మరి పాలు కలపనటువంటి టీని తాగటం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. కానీ పాలు కలపనటువంటి టీని తరచుగా తాగటం వల్ల మన ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అయితే మీరు చూస్తూనే ఉన్నారు కదా, ప్రస్తుత కాలంలో 30 సంవత్సరాలు దాటగానే ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు, ఎముకల మధ్యలో విపరీతమైన నొప్పి రావడం లాంటి సమస్యలు కలుగుతున్నాయి. అలా ఎందుకు అని సైంటిస్టులు రీసెర్చ్ చేసినప్పుడు దానికి 75% కారణం ప్రతిరోజు తరచుగా టీ తాగటం అని తేలింది. అయితే ప్రతిరోజు పాలు తాగటం వల్ల మనకి ఎముకల్లో బలం పెరుగుతుంది. పాలలో ఉండేటువంటి కాల్షియం మన ఎముకలకి పోషణ అందిస్తుంది. కానీ
కానీ అదే పాలలో టీ పొడిని కలుపుకొని టీ చేసుకుని తాగటం వల్ల అది మన ఎముకల్లోని స్ట్రెంగ్త్ ని తగ్గిస్తుంది. అయితే ఇటీవల బ్రిటన్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి టీని తాగటం వల్ల థ్రోట్ క్యాన్సర్ మరియు పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే టీ తాగటం పూర్తిగా మానేస్తే చాలా మంచిది. అలా కాదు మాకు బాగా అలవాటు మేము మానలేము అని అనుకుంటే రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే టీని తాగండి. అలాగే మీరు టీ తాగేటప్పుడు బాగా చల్లబడిన తర్వాత తాగండి. దానివల్ల టీ మీ గొంతు నుంచి కిందకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి హాని కలగదు. ఎందుకంటే బాగా వేడిని తాగినప్పుడు అది మన గొంతులోని టిష్యూస్ ను డ్యామేజ్ చేస్తుంది. వేడి టీని తాగడం మానేయడంతో పాటు టీని తయారు చేస్తున్నప్పుడు దానిని ఎక్కువ సార్లు మరిగించకండి. ఎక్కువ సార్లు మరిగించడం వల్ల అది స్లో పాయిజన్ గా మారిపోతుంది. టీ మన జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనిషికి క్యాన్సర్ వస్తే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. సరైన సమయంలో వైద్యం అందకపోతే ఆ వ్యక్తి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది తమకు క్యాన్సర్ వచ్చినట్టు కనీసం గమనించలేరు కూడా. ఎందుకంటే టీ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలకు సైతం షుగర్ వ్యాధి వస్తుంది. చాలా మందికి వయసు పైబడక ముందే వారి జుట్టు తెల్లబడిపోతుంది. మగవారిలో స్పర్మ్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఆడవారికి గర్భ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. వ్యాధి ఏదైనా కానివ్వండి, ఆ వ్యాధి మనిషి శరీరంలో వ్యాపించడానికి ఒకే ఒక కారణం టీ. తెల్లవారుజామునే లేవగానే ప్రతి మనిషికి తమ శరీరంలో క్యాలరీస్ మరియు ప్రోటీన్స్ అవసరమవుతాయి. అయితే అప్పుడు టీని తాగినప్పుడు మనకి ఆ పోషకాలు అందినట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి టీలో అలాంటి పోషకాలేమీ ఉండవు. మనకి టీని తాగిన వెంటనే ఫుల్ ఎనర్జీగా అనిపించినప్పటికీ అది ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే టీలో ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కేవలం షుగర్ మరియు కెఫిన్ వల్ల వస్తుంది. ఫ్రెండ్స్, మనకి టీ తాగిన వెంటనే మన కడుపు ఫుల్ గా నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే టీ తాగిన తర్వాత మనకి అసలు ఆకలి వేయదు. అయితే అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక కప్పు టీ మీ కడుపుని ఎలా నింపగలుగుతుంది అని? అయితే టీలో ఉన్నటువంటి కెఫిన్ వల్ల మన కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాగే కొన్ని రకాల యాసిడ్స్ కూడా ఫామ్ అవుతాయి. అలాగే ఈ గ్యాస్ మరియు యాసిడ్స్ కారణంగా మన జీర్ణ వ్యవస్థ మనం తిన్నటువంటి ఆహారాన్ని సరిగ్గా డైజెస్ట్ చేయలేదు. దానివల్ల సరిగ్గా జీర్ణం కాని ఆహారం మన శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. మీరు ఉదయాన్నే పాలతో కూడినటువంటి టీ తాగినా లేక బ్లాక్ టీ తాగినా పెద్ద తేడా ఏమీ ఉండదు. రెండు కూడా మీ శరీరానికి హాని కలిగించేవే. కాబట్టి గ్రీన్ టీ లాంటి వాటిని తాగండి. దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీరు రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.